ఒక కుటుంబ వ్యవహారం రచ్చకెక్కితే ఏం జరుగుతుందో దువ్వాడ సీరియలే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఆ మ్యాటర్ తెలిసింది. ఒక డైలీ సీరియల్ను మించి ఈ దువ్వాడ సీరియల్ నడుస్తోంది. భార్యాభర్తల వివాదం, మధ్యలో కొత్త మహిళ ఎంట్రీ, ఆస్తుల పంపకాలు, గొడవలు, ఒక్కటేంటి అన్ని ట్విస్టులే. టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ రేటెడ్ డైలీ సీరియల్స్ ను వెనక్కి నెట్టేలా వైసీపీ ఎమ్మెల్సీ ఫ్యామిలీ డ్రామా రక్తి కట్టిస్తోంది. ఆ క్రమంలో ఆ సీరియల్ కి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడే పరిస్థితి కనిపించడం లేదు. దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రం. ఈ అంతరంగాలు ఎటు దారి తీస్తాయో తెలియదు. కథ ఏ తీరానికి చేరుతుందో అంతుపట్టదు. వేర్వేరు క్యారెక్టర్లు, వేరువేరు పరిస్థితులు, వేరువేరు అవసరాలు, వేరువేరు అనుబంధాలు, వేరువేరు భావోద్వేగాలు. అయినా సరే అన్నింటికీ ఒక ఇంటర్లింక్. అదే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ను పీక్స్కు చేర్చింది. ఇది తెలుగునాట ఒక డైలీ సీరియల్ మాదిరిగా మారిపోయింది. నిజం సీరియల్స్లో ట్విస్టులేమో కానీ ఈ ట్విస్టులే హైలైట్గా ఉంటున్నాయి. చూశారుగా, దువ్వాడ శ్రీనివాస్ ఒకవైపు, ఆయన భార్య కూతుళ్లు ఇంకోవైపు. మాటల యుద్ధం నుంచి భౌతిక దాడుల దాకా సీనొచ్చింది. పోలీసులు ఆపడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రతి కథ ఎక్కడో ఒకచోట మొదలవుతుంది, మొదలవ్వాలి కూడా. ఆ కథకు ఎన్ని సీక్వెల్స్ వచ్చినా ముగింపు కూడా ఉండాల్సిందే. మరి దువ్వాడ శ్రీనివాస్ కథ ఎక్కడ మొదలయ్యింది? శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ అందమైన ప్రేమ కథతో దువ్వాడ శ్రీనివాస్ వాణి కథ మొదలయ్యింది. 30 ఏళ్ల వైవాహిక జీవితం, రత్నాలాంటి 2 పిల్లలు, భార్యకు రాజకీయ వారసత్వముంది, వ్యాపారాలున్నాయి. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో ఒక్కసారిగా భారీ కుదుపు. భార్య వాణి, పిల్లలు దువ్వాడ ఇంటి ముందు నిరసనకు దిగారు. 2 వైపుల నుంచి పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. ఎవరి వెర్షన్ వారు వినిపించారు. విన్నవారందరికీ కరెక్టు అనిపించేలా కథ నడుస్తోంది. కానీ దువ్వాడ కుటుంబంలో ఈ కుదుపు రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి మధ్య బంధం సజావుగా లేదన్న విషయం మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు బయటపడింది. అప్పటి వరకు టెక్కలి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వాణి ఉండగా టికెట్ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ కు కేటాయించింది హైకమాండ్. దీంతో వాణి సొంత భర్తపైనే తిరుగుబాటు బావుట ఎగరేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ప్రకటించింది. దీంతో అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ ఏంటో తెరపైకొచ్చింది. సొంత భర్తపైనే పోటీ చేస్తాను అనడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు. దాల్మే కూచ్ కాలాహై అన్నట్టుగా ఏదో తేడా కొడుతుందని అందరికీ అర్థమయ్యింది. అప్పటికప్పుడు వైసీపీ పెద్దలు రాయబారం నడిపి వాణిని బుజ్జగించి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలయ్యింది. ఇక తాడోపేడో అన్నట్టుగా సీన్ నడుస్తోంది. అంటే ఈ లావా అప్పటి నుంచి మరిగి మరిగి ఇప్పుడొక్కసారిగా ఎగదన్నింది. దువ్వాడ వాణి నా భార్య. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం, హక్కు ఉంది. కాదని చెప్పే అర్హత ఎవ్వరికీ లేదు. ఏం చేస్తాం, కలియుగం ప్రభావం అంటూ ఆనాడు దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కథ అక్కడితో ఆగిపోయింది. కథనం మాత్రం నడుస్తోంది. అసలీ ఎపిసోడ్లో ఎన్నికల పోటీ విషయం నుంచి మరింత అగ్గిరాజుకుంది. ఇంటి పోరు రచ్చకెక్కింది. ప్రచారాల్లో శ్రీనివాస్తో పాటు దివ్యల మాధురి సీన్లోకి ఎంట్రీ అవడం, 2 స్నేహితుల కలిసిమెలిసి ఉండడం, లోలోపల ఏదో జరుగుతోందన్న డౌట్లు వాణికి రావడం జరిగాయి. ఇన్ని రోజులు చూస్తూ ఉన్న వాణి ఇక లాభం లేదనుకుని దువ్వాడ ఇంటి ముందు కూతుళ్లతో సహా నిరసనకు దిగింది. ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడే ఎందుకు జరిగిందన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి. అయితే అందులోనూ పెద్ద కథే ఉంది. ఇంటి పోరు రచ్చకెక్కాక ఇక ఎక్కడో చోట ఎండ్ కార్డ్ పడాల్సిందే కదా. కానీ అది డైలీ సీరియల్లా సాగుతోంది. డిమాండ్లు, చర్చలు, న్యాయం చుట్టూ వ్యవహారం నడుస్తోంది. ఇప్పుడుంటున్న ఇంటిని మాత్రం ఇవ్వను అని దువ్వాడ శ్రీను అంటున్నారు. తన డబ్బులతో కట్టిన ఇంట్లో ఎవరెవర్ను ఉంచడమేంటని వాణి ప్రశ్నిస్తున్నారు. ఫ్రెండ్షిప్ హౌస్ అని ఎక్కడైనా ఉంటుందా అని గట్టిగా నిలదీస్తున్నారు. తన ఇంట్లో తాను వెళ్తేనే ఎండ్ కార్డ్ పడుతుందంటున్నారు. న్యాయం జరిగే వరకు కదలబోనంటున్నారు వాణి.
బతికి ఉన్నంత వరకు వాణి పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు రానివ్వనని దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. ఈ పరిణామాలతో తన రాజకీయ జీవితానికి నష్టమేనని, మాధురి పిల్లలను, నా రాజకీయాలను వాణి నాశనం చేసిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు పిల్లలను బాగా చూసుకుంటానన్న దువ్వాడ కామెంట్స్ పైన వాణి మండిపడ్డారు. పిల్లలపై దాడి చేసినప్పుడు ఆ ప్రేమ ఎక్కడికి పోయిందన్నారు. సో ఇలా ఒకదాని నుంచి మరొకటి ఎన్నెన్నో మాటలు, వివాదాలు, వాగ్వాదాలు, గొడవలు నడుస్తుండగానే కొత్త క్యారెక్టర్ దివ్యల మాధురి రంగప్రవేశం జరిగింది. ఆమె టెక్కలి వైసీపీ నాయకురాలిగా కొందరికి తెలిసిన వ్యక్తి, స్వతహాగా డాన్సర్. అప్పటి వరకు ఒక ఎపిసోడ్ ముగిసిందనుకునే లోపే కొత్త ట్విస్ట్ ఇచ్చారామె. దువ్వాడ సీను తనకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, కేర్ టేకర్ ఇలాంటి డైలాగ్లను దివ్యల మాధురి వినిపించడంతో కథ మరోటాన్ తీసుకున్నట్టయింది. విషయం ఇంతవరకు వచ్చేసరికి వాణితో విడాకులకు నోటీసులు పంపించేశారు దువ్వాడ. ఈ క్రమంలో మ్యాటర్ బంధాలు, బంధుత్వాల నుంచి మెల్లగా ఆస్తుల వైపు టర్న్ తీసుకుంది. దువ్వాడకి ఏమీ లేదు, అంతా నేనిచ్చిందే అని అంటున్నారు వాణి. మరోవైపు తానే ఆస్తిపరురాలని, డబ్బు కోసం దువ్వాడతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి అని మాధురి ప్రశ్నిస్తోంది. సో కుటుంబ గొడవ ఇంత రచ్చకేకాక ఇంకా ఆస్తుల విషయం బయటకు రాకుండా ఉంటుందా? ఇప్పుడు అవే చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎపిసోడ్లో కొత్త పాత్రలు ఎంటర్ అవుతున్న కొద్దీ కథ మారిపోతూ వస్తోంది. ఎటు చూసినా ఈ కథకు ఇప్పట్లో ముగింపు పడే దారి కనిపించట్లేదు.